హాయ్ అండి. నేనైతే సడన్‌గా ఊరెళ్తున్నాననమాట. ఒక 10 రోజులు కొంచెం మా వారికి హెల్త్ బాలేదని చెప్పేసి ఊరైతే రమ్మన్నారు. అందుకని చెప్పేసి నేను కేరళ ఎళ్తున్నాను. అయితే మా పాపకి ఇంక స్కూల్‌కి ఇబ్బంది కాబట్టి మా అమ్మని రమ్మన్నాను. మా అమ్మ అయితే వచ్చింది. మా అమ్మకు అప్పజెప్పేసి ఇంకా మా పాపకి స్కూల్‌కెళ్ళి ఫస్ట్ లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి నేనైతే బ్యాగ్ సర్దుకున్నాను. మా అమ్మ అయితే ఆ రోజే వచ్చింది రమ్మన్నాను. ఇంక నేనైతే శ్రీకాకుళంలో బస్సు ఎక్కాననమాట. నాకు 5 గంటలకి 7 గంటలకి ట్రైను. నేను 3 గంటలకి ఎక్కి 5 గంటలకి దిగాననమాట. ఇంక అక్కడ నుంచయితే నాకు తెలీదు. మా బావగారొచ్చారు నాకు ఎక్కించడానికి. ఇంకా ట్రైన్ దగ్గరికి మా బావ వచ్చి నాకు ట్రైన్ ఎక్కించేసి ఎళ్ళిపోయినారనమాట. ట్రైన్ అయితే అటు ఇటుగా కొంచెం లేట్‌గొచ్చింది. ఇంక ట్రైన్ కోసం ఒక గంట వెయిట్ చేసి ఇంక ట్రైన్ అయితే వచ్చింది. మేము ఎళ్ళిపోయినాము. అయితే నాకు ఎవరు తోడులేరు అనుకున్నాను. ఆల్రెడీ శ్రీకాకుళంలో ఒకళ్ళు తిరుపతి ఎళ్తున్నారట. ఆళ్ళు కలిసారనమాట తెలిసిన వాళ్ళు. ఇంకా ఆళ్ళతో సరదాగా ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము. నేనైతే నైట్ పులిహోర తెచ్చుకున్నాను. ఇంకా తినేసి ఇంకా ఆళ్ళ పిల్లలు అందరూ మేమందరం ఒక ఊరెళ్ళామే కాబట్టి కొంచెం సరదాగా మాట్లాడుకొని ఇంకైతే వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు అక్కడ దిగిపోయినారు. ఇంక నేను చెన్నైలో పొద్దున్నే 8 గంటలకు దిగాననమాట. అక్కడి నుంచి మళ్ళీ నాకు 1 గంటకి ట్రైను. ఇంకా అక్కడి నుంచి 8 నుంచి ఇంకొక 4 గంటలయితే వెయిట్ చేశాను. ఇంకా తలనొప్పి వచ్చేసిందనమాట. ఇంక 1 గంట ట్రైన్ అయితే వచ్చింది. నేను ఎక్కాను. ఇంకా ఫుడ్ అయితే ఇంకేం ఉండదు కదా! నైట్ బయలుదేరాను కాబట్టి నైట్‌కే తెచ్చుకున్నాను. అక్కడైతే బిర్యానీ తీసుకున్నాను చెన్నైలో. బానే ఉంది బిర్యానీ. ఆ ముక్కలైతే బయట పడేసాను. బిర్యానీ అయితే తిన్నాను. ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా తెలుగోళ్ళైతే ఇంక లేరనమాట. మొత్తం మలయాళం, తమిళము నాకు ఇవి 2 రావనమాట. కొద్దిసేపు ఆళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఏమో అడుగుతున్నారు. నేను 2 ఏవో మాట్లాడేసాను ఆళ్ళతోని. మళ్ళీ అదే రోజు బుధవారం 3 గంటలకి ఇంక నేను ట్రైన్ దిగాననమాట కన్నూరులో. ఇంక మా వారైతే వెహికల్ తీసుకొనొచ్చారు. నేనైతే ఇంటికొచ్చేసానండి. జర్నీ అయితే చాలా కష్టంగా జరిగింది. ఇంక తప్పదు ఇక్కడ బాగా వర్షాలనమాట. ఇగో తాళం తీస్తున్నారు. ఇంటికైతే వచ్చేసాను.